వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినటువంటి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తొలిసారి పార్టీ ఆఫీస్కి వచ్చారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే వసంత్ ఉన్నారు. సార్, ప్రధానంగా పార్టీలో చేరారు. అసమ్మతి మాత్రం మైలవరంలో మీ చిరకాల ప్రత్యర్థి దేవినేని ఉమా మాత్రం కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మీకు వ్యతిరేకంగా ఎలా చూస్తారు? అది వారి వ్యవహార శైలి, వారు ఆ రకంగా మరి ఏమి ఉందో నాకు తెలియదు. నన్ను చంద్రబాబు నాయుడు గారు పార్టీలో నీ కార్యక్రమాలను కొనసాగించు, నాయకులందరిని కలువు, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా వాటన్నిటికీ అటెండ్ అవ్వమని చెప్పారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను పార్టీకి పాజిటివ్ యాటిట్యూడ్లో, సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేవాడిని తప్పితే నేను నెగిటివ్ యాటిట్యూడ్, వ్యతిరేక దృక్పథంతో నడిచేవాడిని కాదు. కాబట్టి నా పని నేను చేసుకెళ్తాను. చివరికి ఎవరి కోణంలో వెళ్ళినా కూడా అందరం రావాల్సింది ఒక గూటికే, ఒక దారికే. అదే పద్ధతి జరుగుద్దని అనుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు మారుపేరు. అక్కడ ఒక 2.5 దశాబ్దాలుగా పనిచేస్తున్న వ్యక్తి సరే కొద్ది రోజుల తర్వాత అయినా కలిసి పార్టీ లైన్లోనే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాను. సార్, మైలవరం పాలిటిక్స్కి చూస్తే మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు సేమ్ పార్టీకి వచ్చిన తర్వాత మీరు రాకని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వచ్చిన తర్వాత జాయినింగ్ అయిన తర్వాత కూడా మైలవరంలో కార్యక్రమాలు మీకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి, అది పార్టీ కార్యక్రమాలుగా ఆయన చెప్పుకుంటున్నారు. అధిష్టానానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి, లేకపోతే ఈ వ్యవహారం అనేది అక్కడ ఆసక్తికరంగా మారింది మైలవరం? అంటే ఈ విషయాలన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయండి. పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకొని ఏమి చెప్తే నేను అది చేస్తాను, దానికేం ఇబ్బంది లేదు. పార్టీ కార్యక్రమాలుగా వారు చేస్తూ ఉన్నారు. అది పార్టీ కార్యక్రమాలు అయితే స్వాగతించాల్సిందే. దాంట్లో నన్ను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాట్లాడితే దానికి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను తగు సమాధానం చెప్తాను. ఈ సమన్వయం సాధించడం, కలిసి ప్రయాణం చేయటాలు, లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళటాలు అనేది పార్టీ చెప్పిన మేరకు తప్పకుండా అదే ప్రకారం నేను నడుచుకుంటాను. టికెట్ అంశానికి ఒకసారి పరిశీలిస్తే ఇంతవరకు అధిష్టానం నుంచి అయితే జాబితా విడుదల కాలేదు. ప్రచారంలో ఉన్న పేర్లు చూస్తే మీది కానీ, ఉమా గారిది కానీ, అటు బొమ్మసాని గారిది కానీ, వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే ప్రయత్నం కూడా నిన్న ఉమా చేయటం, ఆ తర్వాత ఆయన మాత్రం నేను ఇండివిజువల్గా వెళ్తాను, ఉమాతో అంటే ఎలా చూస్తారు ఈ మొత్తం ఈక్వేషన్స్? అంటే మీకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక గళాన్ని వినిపించే ప్రయత్నం ఉమా చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. నేను దాని మీద ఏం వ్యాఖ్యానించలేనండి. బొమ్మసాని సుబ్బారావు గారు మా అన్న, ఒక 2 తరాల నుంచి మా నాన్నగారు, వాళ్ళ తాతగారు, మా నాన్నగారు, వారి తండ్రి గారు, అట్లాగే నాన్నగారు సుబ్బారావు గారు, నేను సుబ్బారావు గారు ఇట్లా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ కలిసే ఉన్నాం. ఉమా గారితో కలిసి వెళ్ళినా, వాళ్ళిద్దరూ కలిసి చేసినా, వాళ్ళిద్దరూ ఎందుకు కదా నేను కూడా కలుస్తాం, ముగ్గురం కలిపి చేద్దాం, ఎవరు టికెట్ వస్తే వాళ్ళు పని చేద్దాం అనేది నా నినాదం. ఉమా గారికి టికెట్ వచ్చినా నేను ఆయనకు పని చేస్తాను, నా వర్గీయులతో నేను పని చేపిస్తాను, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. నన్ను పక్క నియోజకవర్గాలకు వెళ్ళమని బాబు గారు చెప్పినా అదే పని చేస్తాను. కాదు నువ్వు పార్టీ పని చేయమన్నా చేస్తాను. రేపు ఒకవేళ ఆయనకి టికెట్ వచ్చి నీ అవసరం నాకు లేదు, నువ్వేం నాకు చెయ్యొద్దు, నీ వర్గం నాకు చెయ్యొద్దు అని ఆయన అన్నా బాబు గారు ఏం చెప్తే అదే చేస్తా, కానీ నేను దానికి చెప్పగలిగేది ఏం లేదు. నేనైతే అందరితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భావ సారూప్యతతో ముందుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను. నియోజకవర్గంలో 5 ఏళ్ళు మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కేసుల అంశం కానీ మీరు చెప్పారు, నా వల్ల ఇబ్బంది పడితే కానీ ఖచ్చితంగా దాన్ని క్షమించండి అని చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీ శ్రేణులందరికీ ఏం చెప్తారు ఇప్పుడు పార్టీలోకి వచ్చింది? పార్టీ శ్రేణులందరికీ ఒక క్లారిటీ ఉందండి. నేను ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించే మనస్తత్వం నాది కాదని నియోజకవర్గంలో ఉన్న అందరికీ తెలుసు. ఆ రోజున జరిగిన కొండపల్లి సంఘటనలో కొన్ని గంటల పాటు అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టినందువల్ల వాళ్ళు రివర్స్లో ఆ కేసులు మొదలెట్టారు. తర్వాత పైనుంచి కొన్ని లిస్టులు వాళ్ళు పంపించడం, ఆ మేరకు అందరి మీద నమోదు చేయడం జరిగింది తప్పితే ఒక కృష్ణప్రసాద్గా నేను చెయ్యలేదనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో నా ప్రమేయం అయితే 100% లేదు. అది పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం మేరకే ఆ రోజు కేసులు పెట్టడం జరిగింది. రోజువారీగా జరిగే కార్యక్రమాలు ఏంటంటే ఎస్సీ కేసులో, ఎస్టీ కేసులో, చిల్లర మల్లర కేసులు బనాయించడం, ఇవన్నీ రోజువారీగా జరిగాయి. అది ఆ సంఘటనను అనుసరించి ఆ రోజు జరిగిన కేసులు కాకుండా మిగతా సందర్భంలో ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించినా అది నా ద్వారా జరుగుతుంది కాబట్టి అది నేను యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది ఎట్లా ఉంటుందంటే నేను వాడిని ఒక నెట్టాను అంత మాత్రానికి కేసు పెడతారా? అసలు నెట్టిన సంగతి, జరిగిన సంగతి మా దృష్టికి రావు. అవి యాదృష్టికంగా రొటీన్కి వెళ్ళిపోయేవి కూడా తీసుకుని మా ఖాతాలో ఇస్తే అవన్నీ మన సంబంధం లేని వ్యవహారాలు. నెడితే కేసు పెడతారంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం, అంతే తప్పితే దానికి మనం వెళ్ళి ప్రత్యేకంగా పెట్టించాం. ఇట్లా ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించింది అయితే మటుకు అవాస్తవం.
మరి అట్లాగే ఈ బొమ్మసాని కానీ ఉమా కానీ అసమ్మతికి సంబంధించి ఈ రోజున పార్టీ కార్యాలయానికి వచ్చారు, అసమ్మతి నేతలను కూడా ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తారా వసంత్? నేను ఆల్రెడీ బొమ్మసాని సుబ్బారావు గారిని కలిశానండి ఈరోజు ఉదయం. మేమిద్దరం దాదాపుగా ఒక 2 దశాబ్దాల నుంచి అటు కాంగ్రెస్లో ఎంత కలిసే పని చేసాం. నేను సుబ్బారావు గారికి సన్నిహితుడిని, అట్లా ఏం లేదు. కాబట్టి మీరు సుబ్బారావు గారితో మాట్లాడండి. నాకు ఆయనకి ఎక్కడ మాట అనుకున్నది కానీ, నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు ఒకటే ఇదండి, నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక కార్యకర్తను కానీ పొల్లెత్తు మాట నేను అనలా. ఒక దేవినేని ఉమామహేశ్వర గారు నన్ను విమర్శించారు, నన్ను వ్యక్తిగతంగా దూషించారు, నేను వారిని విమర్శించాను, కొన్ని సందర్భాల్లో వారిని దూషించాను. మీకు తెలుసు కదా, స్పందనలకు ప్రతిస్పందనలు ఉంటాయి, అంతే తప్పించి వారిని దృష్టిలో పెట్టుకుని నేను ఇతరులను ఎవరిని కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అదైతే అందరికి తెలిసిన వాస్తవం. అట్లాగే మీకు పెనమలూరులో కూడా సర్వే చేసింది అధిష్టానం, మీకు పెనమలూరు ఆప్షన్ ఉందని కూడా మీ అసమ్మతి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాకపోతే అక్కడ కూడా ఆప్షన్ ఉంది, దానికి ఏం చెప్తారు? నేను చెప్పగలిగేది ఏం లేదండి. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని నేను చెప్తా ఉన్నాను. ఫైనల్గా పార్టీ నుంచి మారారు, వైసీపీ నుంచి కొన్ని కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది సిఐడి నుంచి అని కూడా చెప్తున్నారు. ఏంటి దానికి సంబంధించి? నేనే తప్పు చేయలేదండి, నాకేం భయం లేదు. ఏ కేసులు పెట్టినా కూడా వాటిని ఎదుర్కోవడానికి నేను చట్టపరంగా సిద్ధంగా ఉన్నాను. వాటన్నిటి చట్టపరంగానే ఎదుర్కొంటానండి. ఇది మొత్తంగా మైలవరం రాజకీయాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నానని అయితే వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. అటు దేవినేని ఉమాకి టికెట్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కలిసి తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అసమ్మతి వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన నిర్ణయం వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అయితే చెప్తున్నారు. ఇక పార్టీ టికెట్ నిర్ణయం మాత్రం ఫైనల్గా అధిష్టానం చెప్పిందే తనకు శిరోధార్యం అని చెప్పి అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.